జోన్ల వ్యవస్థ సవరణకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 33 జిల్లాలే సరికొత్త ప్రాతిపదికగా ఫిబ్రవరిలోనే అనుమతుల కోసం కసరత్తు ప్రారంభించింది. ఫైల్తో స్వయంగా ఢిల్లీ వెళ్లి దగ్గరుండి ప్రక్రియను పూర్తి చేయించుకుని రాబోతున్నారు సీఎం కేసీఆర్. కొత్తగా 2 జిల్లాలు వచ్చాయి. వాటిని జోనల్ వ్యవస్థలో కలపాలి. వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్లోకి మార్చాలి. జనగామ జిల్లాలోని గుండాల మండలాన్ని భువనగిరి జిల్లాకు మార్చాలి. ఇవన్నీ చేయాలంటే కొత్త జోనల్ వ్యవస్థను సవరించాలి. అందుకే కొత్తగా ఏర్పాటైన 2 జిల్లాలను కలుపుకుని మొత్తం 33 జిల్లాలకు అనుగుణంగా జోనల్ వ్యవస్థను సవరించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త జోనల్ వ్యవస్థను సాధించినట్లే రాబోయే లోక్సభ ఎన్నికలకు ముందే జోనల్ సవరణను కూడా సాధించాలని సంకల్పం చెప్పుకుంది. అది కూడా ఫిబ్రవరిలోపే దీనికి అనుమతి తెచ్చుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ములుగు, నారాయణపేట జిల్లా ఏర్పాటుకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జోనల్ వ్యవస్థ స్థానంలో కొత్త జోనల్ వ్యవస్థను అసెంబ్లీ ఎన్నికలకు ముందే తీసుకొచ్చారు సీఎం కేసీఆర్. ఇందులో 31 జిల్లాలు ఉన్నాయి. దాంతో అప్పటి వరకు 2గా ఉన్న జోన్ల సంఖ్య ఆ తర్వాత 7కు చేరింది. అయితే తాజాగా మరో 2 జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ జోనల్ వ్యవస్థకు కూడా సవరణ చేపట్టాల్సి ఉంది. అప్పుడే కొత్త జిల్లాలు జోనల్లో చేరతాయి. అందుకే రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కేసీఆర్ వేగంగా నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరిలోనే ఈ సవరణ ప్రక్రియను పూర్తి చేసి కొత్త జిల్లాలను అందులో చేర్చాలని భావిస్తున్నారు. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు సవరణకు అవకాశం ఉండదు. ఆ తర్వాత కూడా ఏ ప్రభుత్వం వస్తుందో తెలీదు. ఏ ప్రభుత్వం వచ్చినా మరో ఏడాది వరకు జాప్యం అనివార్యమవుతుంది. ఈ నేపథ్యంలోనే సవరణ ప్రతిపాదనలతో స్వయంగా కేంద్రానికి వెళ్లాలని, దగ్గరుండి ఫిబ్రవరి 2 లేదా 3వ వారంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సీఎం భావిస్తున్నారు. జోనల్ సవరణను సత్వరమే పూర్తి చేసుకోవాలని భావించడానికి మరో కారణం కూడా ఉంది. లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లా పరిషత్ ఎన్నికలను కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్యపైన ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. ఫిబ్రవరిలోపు దీన్ని ఖరారు చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2.95 లక్షల మంది ఉద్యోగులున్నట్లు సమాచారం. వీరిని కొత్త జిల్లాల సంఖ్యకు అనుగుణంగా విభజించాల్సి ఉంది. 31 జిల్లాలకు అదనంగా ములుగు, నారాయణపేట జిల్లాలు ఏర్పడ్డాయి. అయినా జిల్లాల వారీగా ఉద్యోగుల సంఖ్యను ఇంకా నిర్ధారించలేదు. దీంతో పాలనాపరమైన ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్డర్ టు సర్వ్ పేరిట జిల్లా కేంద్రాల సిబ్బందిని సర్దుబాటు చేశారే తప్ప శాశ్వతంగా విభజించలేదు. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల వారీగా కూడా విభజన జరగలేదు. జాయింట్ కలెక్టర్లుగా ఉన్నవారిని ప్రభుత్వం చాలా జిల్లాలకు కలెక్టర్లుగా నియమించింది. ప్రభుత్వం ఇలాంటి సమస్యలన్నింటినీ అధిగమించాలంటే సాధ్యమైనంత త్వరగా కేడర్ స్ట్రెంత్ను నిర్ధారించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే ఉద్యోగుల విభజన ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఉద్యోగ, అధికార సంఘాలు కూడా త్వరగా కేడర్ స్ట్రెంత్ను ఖరారు చేయాలని కోరుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించాయి. మొత్తం 2.95 లక్షల మంది అధికారులు, ఉద్యోగుల్లో 20,000 మంది వరకు వివిధ హెచ్ఓడీల్లో పనిచేస్తున్నారు. మిగతా 2.75 లక్షల మందిని 33 జిల్లాలకు విభజించాల్సి ఉంది. ఇక కొత్తగా ఏర్పాటైన రెవెన్యూ డివిజన్లు, మండలాల వారీగా అధికారులు, సిబ్బందిని విభజించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని కొత్త పోస్టులను మంజూరు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను కూడా ఆర్థిక శాఖ సేకరించింది. శాఖలు, జిల్లాలు, మండలాల వారీగా కేడర్ స్ట్రెంత్ నిర్ధారించాకే అధికారులు, ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వనున్నారు. ఎవరెవరు ఏ జిల్లాకు, ఏ మండలానికి వెళ్లాలని కోరుకుంటున్నారో తెలపాలని అడిగారు. వారిచ్చే ఆప్షన్లు, పోస్టుల ఖాళీలు స్థానికత ఆధారంగా ఉద్యోగులను కేటాయిస్తారు. జోన్లు, మల్టీ జోన్లను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఎక్కడ ఎన్ని పోస్టులను ఉంచాలి, ఏ కేటగిరీ పోస్టులను ఎన్ని కేటాయించాలన్న దాన్ని నిర్ధారిస్తారు. వాటికి అనుగుణంగానే ఉద్యోగుల కేటాయింపు ఉంటుంది.